కూటమి పాలనలో సంక్షేమం లేదని వైఎస్ఆర్సీపీ నేతలు ఆరోపించారు. ప్రైవేట్ స్కూల్స్ లో ఫీజులు కట్టలేక తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకొచ్చారు. అలాగే సంక్రాంతి అంటేనే అంబటి రాంబాబు, ఆయననే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారని తెలిపారు. సంక్రాంతి అంటే సాంప్రదాయం, ఆటలు పాటలు కోడి పందాలు ఎన్నో ఉంటాయి. ప్రతి సంక్రాంతికి అంబటి రాంబాబు సంబరాలు నిర్వహిస్తున్నారు. కానీ ఆయన కొంతమంది అవహేళన చేశారు. అంబటి రాంబాబును అవహేళన చేసిన పవన్ కళ్యాణ్ ఇవాళ సంక్రాంతి సంబరాలకు వెళ్లారు. రాంబాబుని పవన్ కళ్యాణ్ ఫాలో అవుతున్నారు అని వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సంక్రాంతి ముగ్గుల పోటీలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, వైఎస్ఆర్సీపీ నేతలు అన్నబత్తుని శివకుమార్, నూరి ఫాతిమా, కారుమూరి వెంకటరెడ్డి, పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో ముగ్గుల పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ పోటీలో గీతాంజలి ₹1,00,000 మొదటి ప్రైజ్ గెలుచుకుంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, ఆర్కే రోజా అంటే ఫైర్ బ్రాండ్. రోజా మొదటిసారి ఎమ్మెల్యే కాగానే ఆమెను సంవత్సరం పాటు సస్పెండ్ చేయించి చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులు పెట్టాడు. అయినా ఎక్కడా వెనక తగ్గలేదు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి కేబినెట్ లో మాకు మంత్రి పదవులు లభించలేదు. వైఎస్ జగన్ కు ఎప్పుడు ఎక్కడ పదవులు ఇవ్వాలో తెలుసు. రోజా, నేను ఒకేసారి కేబినెట్ లోకి వెళ్లాం. కూటమి ప్రభుత్వం రోజాపై, నాపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అక్రమ కేసులకు భయపడే వాళ్ళం కాదు అని చెప్పుకొచ్చారు.